ఈరోజు ఏంటేంటో మాట్లాడుతున్నారు అధ్యక్ష. ఇప్పటికీ నాకు అర్థం కాదు. రఫా అది ఏంటి? రఫా అంటే ఏంటి అనేది కూడా నిజంగా నాకు తెలియదు. ఆ సినిమాలు పెద్దగా నేను చూడను. ఇంత దారుణమైన బిహేవియర్ ఉన్నప్పుడు ఏ విధంగా రాష్ట్ర ప్రజలు మళ్ళీ ఆయనకి తీర్పు చెప్పాలా అనేది మీ ద్వారా నేను రాష్ట్ర ప్రజలందరినీ కూడా నేను కోరుకుంటున్నాను అధ్యక్ష. ఇటువంటి అరాచకమైన శక్తిని ఎప్పుడైతే 2019లో వారిని గెలిపించారో అప్పటి నుంచి 5 సంవత్సరాలు కూడా సర్వనాశనం చేశారు. పోలీసు వ్యవస్థ కూడా నిర్వీర్యమైపోయి పొలిటికల్ వ్యవస్థ ఏదైతే చెప్తే దాని ప్రకారం చేయవలసిన పరిస్థితి ఏర్పడింది. అట్లాగే బాధితులు చాలామంది ఉన్నారు అధ్యక్ష. ఏదైతే మనం ఇక్కడ అమరావతి రైతులకి న్యాయం చేయాలి అనే ఉద్దేశంతో సంఘీభావం చెప్పడానికి మా మంత్రివర్యులు సత్యకుమార్ గారు వెళ్ళినప్పుడు ఆయన కార్ని కూడా డ్యామేజ్ చేసి ఆయన్ని కూడా భయభ్రాంతులు చేసి నానా గొడవ పెట్టి ఆఖరికి తప్పించుకుని పారిపోవాల్సిన అవసరం ఏర్పడింది అధ్యక్ష. అదేవిధంగా ఈరోజు ఎన్ఈఆర్ గారు హెచ్ఎర్ల ఎమ్మెల్యే గారు అధ్యక్ష, అప్పుడు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి పైన వ్యతిరేకంగా ఉన్నారని భావించిన మలాన ఆనాటి ఉన్న ప్రభుత్వము ఈయన పైన అన్యాయంగా అక్రమంగా కేసులు పెడితే సుమారు 2 నెలలు అజ్ఞాతవాసంలో గడపవలసిన పరిస్థితి వచ్చింది అధ్యక్ష. అట్లాగే ఈయన తప్పించుకున్నారు. వాళ్ళు తమ్ముడు తర్వాత మిగిలిన కుటుంబ సభ్యులు అందరూ మొత్తం అంతా కలిసి అధ్యక్ష 50 మంది 2 నెలలు జైల్లో మగ్గవలసి వచ్చిన పరిస్థితి వచ్చింది అధ్యక్ష. అట్లాగే ఇప్పుడు పోలీస్ అధికారులను అడిగితే వారు ఉచిత సలహా ఇచ్చారు అధ్యక్ష ఎన్ఈఆర్ గారికి. నువ్వు తప్పించుకుని వెళ్ళిపో, ఎక్కడో చోట కనీసం 2 సంవత్సరాల వరకు రావద్దు అని చెప్పడం జరిగింది అధ్యక్ష.